హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో 2 రకాల తోటకూర రెసిపీస్ చూద్దామండి. తోటకూర టమాటో కర్రీ, తోటకూరతో లివర్ ఫ్రై ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం తోటకూర టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 2 కట్టల తోటకూర తీసుకున్నాను. వీటి ఆకులన్నీ తీసేసి శుభ్రంగా 3 నుంచి 4 సార్లు కడుక్కోవాలి. తర్వాత వీటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం తోటకూరని రెడీ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పప్పులన్నిటిని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వెల్లుల్లి రేకల్ని దంచకుండా ఇలా వేసేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇలా 1/2 నిమిషం వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసిన ఒక 1/2 నిమిషానికి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కూడా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ప్యాన్కి మూత పెట్టేసి 2 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిపాయలు అన్నది చక్కగా మగ్గిపోయినాయి కదా. తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. పెద్ద టమాటో అయితే 1 తీసుకోండి, చిన్నవైతే 2 వేసుకోవచ్చు. టమాటోని కూడా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, టమాటో మనకి చక్కగా మగ్గిపోయింది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తోటకూరను మొత్తం వేసేసుకోవాలి. ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తోటకూర ఆకులు ప్యాన్కి ఫుల్గా అయినట్టు అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇలా 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా ఒకసారి కదుపుకుంటూ ఉండాలి. దీంట్లో మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. టమాటోలో ఉన్న తోటకూరలో ఉన్న వాటరే సరిపోతుంది. వీటితోనే కర్రీ మొత్తం ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం వేసుకోండి. మీకు కారం వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ప్యాన్కి మూత పెట్టుకోవాలి. ఇలా నీళ్ళు మొత్తం మగ్గిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ముందు వేసినప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాను, సరిపోలేదని ఇంకో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టమాటో తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు తోటకూర లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక తోటకూర కట్టను తీసుకున్నాను. అలాగే 2 చిన్న ఉల్లిపాయలు, 1/2 కప్పు శనగపిండి. తోటకూర ఆకుల్ని కాడలన్నీ తీసేసి ఆకులు ఒకటే సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ తోటకూరని ముందు 2-3 సార్లు మంచినీళ్ళతో కడుక్కోవాలి. అలాగే స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లను మరిగించుకొని ఇలా కడిగించుకున్న తోటకూరను వేసుకోవాలి. తోటకూర మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, 2 పొంగులు వస్తే సరిపోతుంది. తోటకూర ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక గరిటెతో ఈ విధంగా కదుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ తోటకూరని నీళ్లు మొత్తం వాడేసి ఒక పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన ఈ తోటకూరను ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తోటకూరలో అసలు నేను నీళ్లు వేయలేదండి, ఇలా గట్టిగానే చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత 1/2 కప్పు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎక్కువ ప్రాసెస్లా ఉంటుందండి, కానీ చాలా తొందరగా అయిపోతుంది. తోటకూర శనగపిండి బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇలా పిండి కలిపిన తర్వాత మిశ్రమం కొంచెం గట్టి పడింది కాబట్టి కొంచెం నీళ్లు వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇడ్లీ రేకులకి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం రాసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తోటకూర మిశ్రమాన్ని ఈ విధంగా ఇడ్లీలా వేసుకోవాలి. నేను ఉడకపెట్టుకున్న తోటకూరకి 6 ఇడ్లీల వరకు అయినాయండి. ఒక 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ రేకుల్ని లోపల పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఇడ్లీలు ఉడికినాయో లేదో 1 స్పూన్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఏదైనా స్టీమర్లో కూడా ఉడకపెట్టుకోవచ్చండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. చూడండి, ఇడ్లీలు అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి కదా. ఇవి చల్లారిన తర్వాత లివర్ ముక్క సైజులో కట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పెద్ద సైజు వద్దనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, వీటిని మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకో. ఇప్పుడు ఒక బాండీలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. వీటిని ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ముక్కలు అడుగంటకుండా కదుపుకుంటూ 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టు. ఆయిల్ అదే ఉందండి, ఇంక నేను ఎక్స్ట్రా వేసుకోలేదు. 5-6 వెల్లుల్లి రేఖలు, 4 ఎండుమిరపకాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపును వేయించుకోవాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీకు టమాటా వద్దంటే స్కిప్ చేయొచ్చండి. నేను కొంచెం గ్రేవీ ఉంటుందని ఒక టమాటా వేసుకున్నాను. చిన్న కప్పుతో కొంచెం నీళ్లు వేసుకొని వీటిని ఉడకనివ్వాలి. ఇలా బాండీకి మూత పెట్టి టమాటో ఉల్లిపాయను ఉడకనివ్వాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న లివర్ ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని బాండీకి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో 2-3 సార్లు కదుపుకుంటూ ఈ ముక్కల్ని మగ్గనివ్వాలండి. చూడండి, ఈ ముక్కలు మటన్ ముక్కలాగే ఉన్నాయి కదా. అంతేనండి, తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. చూశారు కదా, ఎంతో సింపుల్గా తోటకూరతో 2 రకాల రెసిపీస్ ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.